హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శోభ వంట మీ ఇంటకు స్వాగతం. చూడండి, ఈరోజు మీకు ఒక మంచి వంటకం నేర్పిస్తాను. ఇది చాలా సింపుల్గా చక్కగా చేసుకోవచ్చు. యంగ్స్టర్స్కి అందరికీ బాగా పనికొస్తుంది. ఈ ఆకు చూడండి, దీన్ని బచ్చలాకు అంటారు అనమాట, అంటే బచ్చల కూర. ఓకే, ఈ ఆకు ఇలా ఉంటుంది, బచ్చల కూర అంటారు. ఇది చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. సో దాన్ని మనం ఈ పెసరపప్పు, ఒక ½ కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీంతో మనం కలిపి చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో మీకు కూర అయిపోతుంది అన్నమాట. కావాల్సింది ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, పసుపు, కారం, నూనె. ఓకేనా, చేసుకుందాం. ముందుగా ఒక పాత్రలో పప్పు తీసుకున్నాం కదా, ఒక అరకప్పు, దాన్ని ఇట్లా వేసేసుకుని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఉడకబెడతా. ఓకే, చూడండి, పప్పు కడిగి సరిపడా నీళ్లు పోసి పెట్టుకున్నాను. 1/4 టీ స్పూను పసుపు వేసుకుంటున్నా. ఒక ½ టీ స్పూను నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. త్వరగా ఉడుకుతుంది, రుచిగా కూడా ఉంటుందన్నమాట. చూడండి, ఈ బచ్చల కూర కొన్ని తీగ బచ్చలి అని ఉంటుంది, ఒకటి మామూలుగా ఒక చిన్న చెట్టులా కూడా ఉంటుందన్నమాట. మనం ఆకులు మట్టుకు తుంచుకుని ఈ లేత చిగురులను కూడా వేసుకుని ఇలా సెపరేట్ చేసేసుకుని ఇప్పుడు శుభ్రంగా కడిగి కోసి చూపిస్తాం మీకు. చూడండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుని ఇలాగా మొత్తం గుప్పెట్లో పట్టుకుని ఒక మంచి కత్తి, చిన్నదైనా పెద్దదైనా సరే, తీసుకుని చక్కగా ఇలాగా తరిగేసుకోండి. ఇలాగా మొత్తం ఆకునంతా కూడా చక్కగా తరిగి పెట్టుకోండి. అవన్నీ రెడీ చేసుకునేలోగా పప్పు ఇంత చక్కగా ఉడికిపోయిందనమాట. ఇలా 2 కూడా పక్కపక్కన చేసుకుంటే మనకి వంటలు చాలా త్వరగా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాము. మిగతాది ఆకుకూర సంగతి చూద్దాం. ఓకే, చూడండి, ఆకుకూర ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ వేడి చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కింది. చూడండి, ఒక ఉల్లిపాయ ఇలా కోసుకున్నా కదా, ఉల్లిపాయ వేసుకుంటున్నా. 2 పచ్చిమిరపకాయలు కొంచెం వేగనిద్దాము. వీటిని కొంచెం రంగు మారితే చాలు, మెత్తబడితే చాలు. చూడండి, ఉల్లిపాయలు ఇలా కొంచెం రంగు మారుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని వేసుకుంటున్నాను. టమాటోస్ మగ్గడానికి ఒక ½ టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. మిగతా ఉప్పు తర్వాత వేసుకుందాం. టమాటోలు చాలా మెత్తబడినాయి చూడండి. ఇప్పుడు ఒక ½ టీ స్పూను కారం వేసుకుంటున్నా. చూడండి, కారం కొంచెం ఇలా కలిపేసుకుని మాడనేయకూడదు, అసలు మాడనేయకుండా వెంటనే ఇలాగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను వేసుకుందాము. అన్నీ కలిసేటట్టు చక్కగా కలుపుకుందాం. హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము ఇలా మెత్తబడే వరకు. చూడండి, ఇలా అంతా దగ్గరికి వచ్చేసేయాలి. అంతవరకు ఉడికించుకుంటే కూర చాలా బాగుంటుంది. ఆకుకూరలో పసర ఉండదు, చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట కూరలు. పిల్లలు అందరూ కూడా చక్కగా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఓకేనా, చూడండి, ఎంత మెత్తగా స్మూత్గా చక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసుకోవచ్చు. పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో. మనం ఇక్కడ ఆకుకూర చేసుకున్నంతలో పప్పు కూడా మంచిగా ఉడికిపోయిందన్నమాట. ఇలాగా సులభంగా చేసేసుకోవచ్చు. పప్పు మొత్తాన్ని వేసేసుకుందాము. ఆకుకూరని మట్టుకు మాడనివ్వండి, మంచిగా కలుపుకుందాం. చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు 2 మంచిగా కలిసినాయి కదా. కొంచెం నీళ్ళు ఆ పప్పు గిన్నెలోనే కొంచెం నీళ్ళు వేసుకుని ఇట్లాగా వేసేసుకుందాము. అన్నీ కలిపి కొంచెం సేపు ఉడకనిద్దాం. టేస్ట్లు అన్నీ బ్లెండ్ అవుతాయి ఇలాగా. ఉప్పు కూడా చూసుకుని వేసుకుందాం. ఇప్పుడే ఉప్పు ముందు ½ టీ స్పూన్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక ½ టీ స్పూను వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. చూడండి, పప్పు చక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలాగా ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుందాము. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ చాలా చాలా చక్కగా ఉంది.
ఇప్పుడు ఈ పప్పుకి ఒక చిన్న తాలింపు వేసుకుందాము. ఇది ఆప్షనల్ అన్నమాట, ఇలా కూడా తినేసేయచ్చు, కానీ చిన్న తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేసి చూపిస్తా చూడండి. 1 టీ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఒక చిన్న ప్యాన్ వేడి చేసుకున్నా. నెయ్యి వేడెక్కింది, కొంచెం ఇంగువ వేసుకుందాము. ఒక చిటికెడు ఆవాలు, ఒక్క చిటికెడు జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ ఇలా చీల్చి వేసుకోండి. 3 వెల్లుల్లి రేఖలు ఇలాగా దంచి వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ నెయ్యిలో ఒక 1/4 టీ స్పూను కారం వేసుకుంటున్నాను. వెంటనే స్టవ్ ఆఫ్ చేద్దాం మాడకుండా. చూడండి, ఈ తాలింపుని ఇలా పక్కనున్న పప్పు మీద వేసేసుకుందాం. ఇలా ఒక్కసారి చేసి చూడండి, అద్భుతమైన పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.